ప్రధానంగా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు ఉద్యమం చేయడానికి, బీసీ ఉద్యమం చేయడానికి ముందుకు రావడానికి అనేక కారణాలు కూడా చాలామంది చెప్తున్నారు. పొలిటికల్ సర్కిల్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది చెప్తున్నారు. నాయకత్వ సమస్య ఏర్పడింది. కేసీఆర్ వయసు రీత్యా ఆయన ఇక రెస్ట్ తీసుకుంటాడు, రెండో నాయకత్వాన్ని, వారసత్వాన్ని పొడిగించాలి. ఆ వారసుడిగా కేటీఆర్ని ప్రకటిస్తున్నారు. కేటీఆర్ చుట్టూ బీఆర్ఎస్ శ్రేణులను పోలరైజ్ చేస్తున్నారు. కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా ఫైట్ చేసింది, జాగృతి ఏర్పాటు చేసింది, తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచింది, ఒక ఎంపీగా పనిచేసింది, పార్టీని అధికారంలో తీసుకురావడానికి సర్వశక్తిలో 2 సార్లు ప్రయత్నం చేసింది. తనకు కూడా హక్కు ఉంది, తనకు కూడా ఓనర్షిప్ ఉంది. ఆ ఓనర్షిప్కు దూరం అవుతున్న క్రమంలోనే మీరు ధిక్కార స్వరం వినిపించారు. అందులో భాగంగానే బీసీ జెండాను ఎత్తుకున్నారన్న విమర్శలకు ఏం చెప్తారు? నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా అండి మీకు, నేను నా అంతటా నేను ఎప్పుడు కూడా నాకు పార్టీలో సమస్య ఉందని చెప్పలేదు. నా లెటర్ కుట్రపూరితంగా లీక్ చేశారు. అప్పటి నుండి ఇష్యూస్ అన్ని స్టార్ట్ అయ్యి ఒక 60-70 రోజులు అయింది అంతే ఇష్యూ స్టార్ట్ అయ్యి. అధికారంలో ఉన్నటువంటి రోజులు కానీ, ఉద్యమంలో చేస్తున్నటువంటి రోజుల్లో కానీ అనేక సమస్యలు ఉన్నా నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే చెప్పకూడదు, పార్టీలో ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, ఇంట్లో ఇంటర్నల్గా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం నాకు కూడా ఉన్నది. కానీ ఎప్పుడైతే లెటర్ లీక్ అయిందో, ఎప్పుడైతే అనేక అంశాలు నేను ప్రైవేట్గా ఉండాలనుకునే బయటపడేశారో, నాకు వేరే గత్యంతరం లేక నన్ను నేను డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి క్రమంలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అంతకు మించి నాకు పార్టీతో ఏం ప్రాబ్లం లేదు. పార్టీ ఎప్పుడైతే ఆ లెటర్ లీక్ అయిన అంశాన్ని సాల్వ్ చేస్తుందో నాకు పార్టీకి వైరుధ్యం లేదు. సెకండ్ థింగ్, పార్టీ లీడర్ ఎవరైతారు, ఎట్లయితారు, ఏం కొనసాగిస్తారన్న చర్చనే లేదు మా పార్టీలో. మా పార్టీ లీడర్ కేసీఆర్ గారే. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా బాగున్నారు. రాబోయే ఎన్నికలలో మళ్ళీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు కేసీఆర్ గారు. కానీ రేపు